విద్యార్థులందరికీ నమస్కారం. మనము 8వ తరగతి రెండవ పాఠ్యాంశమైన ఉల్లిగడ్డ కణం నిర్మాణంలో భాగంగా ఉల్లిగడ్డ పొరలోని కణాల గురించి పరిశీలిద్దాం. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఈ విధంగా మనము కట్ చేసి చూసినట్లయితే మనకు ఉల్లిగడ్డలోని కణాలు ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలించవచ్చు. మొదటగా ఒక ఉల్లిగడ్డను తీసుకొని ఈ విధంగా స్క్వేర్ బేస్లో కట్ చేసి రెండు చేతుల ద్వారా నొక్కినప్పుడు ఒక పొరలాంటి నిర్మాణం మనకు వస్తుంది. ఈ పొరలాంటి నిర్మాణాన్ని జాగ్రత్తగా తీసి ఈ తీసిన పొరను వాచ్ గ్లాస్లో వేసి ఆ వాచ్ గ్లాస్ ద్వారా స్లైడ్ పైన బుడగలు రాకుండా ఈ కవర్ స్లిప్ను కప్పడం జరుగుతుంది. కవర్ స్లిప్ కప్పేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కవర్ స్లిప్ కప్పేటప్పుడు బుడగలు రాకుండా చూడాలి. అదేవిధంగా ఈ కవర్ స్లిప్లో ఎక్సెస్గా ఉన్నటువంటి వాటరు వెళ్ళే విధంగా చూడాలి. ఈ విధంగా తయారైనటువంటి స్లైడ్ను మైక్రోస్కోప్ కింద ఉంచి గమనించినప్పుడు మనకు ఉల్లిగడ్డలో ఉన్నటువంటి కణాల నిర్మాణాన్ని గమనించవచ్చు. పటంలో చూపిన విధంగా మనము గమనించవచ్చు. పటం 3 పేజ్ నెంబర్ 18లోని పటం 3ను గమనించండి. అదేవిధంగా పటం 4ను కూడా గమనించండి. మనం పుస్తకంలో చూపిన విధంగా దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి కణాలు కనబడతాయి. అందులో కేంద్రకం అనేది కూడా కనబడుతుంది. చూడండి విద్యార్థులు, కనబడుతుందా ఈరోజు మనకు? ఓకే, వెరీ